సాక్షి ఎడ్యుకేషన్ నేను శరణ్య. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ తాజాగా నిరుద్యోగ యువతకు, అందులోనూ మరీ ముఖ్యంగా రైల్వేలో ఉద్యోగాలు చేయాలని ఆశపడే యువతకు శుభవార్త చెప్పింది. అయితే తాజాగా ప్రకటించిన నోటిఫికేషన్లో 4116 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన కనీస అర్హతలేంటి, అలాగే దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ఈ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మొదట చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ను అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు విడుదల చేశారు. మొత్తంగా 4116 ఖాళీలు ఉన్నాయి. ఇక వీటిని భర్తీ చేసేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన కనీస విద్యార్హత వచ్చేసరికి 10వ తరగతితో పాటు ఐటీఐని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి 10th ప్లస్ ఐటీఐ ఈ విద్యార్హత పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్థులకు ఉండాల్సిన కనీస వయోపరిమితి అంటే ఏజ్ లిమిట్లో చూసుకుంటే కనుక కనీసం 24 ఏళ్ల వయసు అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. సో ఇవి అర్హతకు సంబంధించిన వివరాలు. ఇక దరఖాస్తులను చూసుకుంటే కనుక దరఖాస్తులు అయితే ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. సో ఇప్పటికైతే ప్రారంభం అవ్వలేదు, కానీ నవంబర్ 25వ తేదీ నుంచి అయితే దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుల సమయంలో అభ్యర్థులు ఫీజుని కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీతో పాటు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లింపు ఉండదు. అంటే మహిళా అభ్యర్థులైతే ఏ కేటగిరీకి సంబంధించిన మహిళా అభ్యర్థులైనా కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో మిగతా అభ్యర్థులందరూ అంటే మిగతా కేటగిరీకి చెందిన అభ్యర్థులందరూ 100 రూపాయలు అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 10వ తరగతితో పాటు మీరు ఐటీఐ పూర్తి చేసి ఉంటే కనుక దానికి సంబంధించిన మెరిట్ మీ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారు. దీంట్లో రాత పరీక్ష కానీ లేదా ఇంటర్వ్యూలు కానీ ఏమీ నిర్వహించరు. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మిమ్మల్ని ఎంపిక చేస్తారు. అంటే మీ మార్క్స్, స్కోర్ వీటి బట్టి అలాగే మీ స్కిల్స్ని బట్టి మీ ఎంపిక అనేది జరుగుతుంది. సో చివరిగా ఒకసారి మనం ఈ తేదీ విషయం చూసుకుంటే కనుక నోటిఫికేషన్ అయితే విడుదలైంది, కానీ దరఖాస్తులు మాత్రం ప్రారంభం చేసేది నవంబర్ 25వ తేదీ నుంచి. ఆ తర్వాత డిసెంబర్ 24వ తేదీ లోపు మీరు దరఖాస్తులు అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి నెల గడువు ఉంటుంది. ఆర్ఆర్సీ నార్త్ రైల్వే రిక్రూట్మెంట్స్కి సంబంధించిన వివరాలు. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.